హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 2 అంటే నిన్న మ్యాచ్ నెంబర్ 11. సో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్లో సిఎస్కే ముచ్చటగా మూడో ఓటమిని అయితే చవి చూడాల్సి వచ్చింది. 43 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఊచకోత పెను విధ్వంసం అనే చెప్పుకోవచ్చు. బౌండరీ లైన్స్లో సునామీ లాంటి వరద, పరుగుల వరద, సిక్సర్ల వరద పారిందని చెప్పుకోవచ్చు. సో మరి ఎలా సాగింది ఏంటి? ఇరు జట్లు మొత్తంగా 460+ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది నిన్నటి మ్యాచ్లో నమోదైన పరుగుల సంఖ్య. సో మరి ఏమాత్రం లేచేయకుండా నిన్నటి మ్యాచ్లో ఒక రికార్డు కూడా, ఫినామినల్ రికార్డు కూడా క్రియేట్ అయింది. ఆ రికార్డ్ ఏంటనేది చెప్పుకుంటూ మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా రికార్డ్ గురించి మనం మాట్లాడదాం గైస్. రికార్డ్ ఏంటంటే, నిన్న ఆయుష్ మాత్రేని భువనేశ్వర్ కుమార్ అవుట్ చేసిన తర్వాత 200th వికెట్ అయితే తీసుకున్నటువంటి మొదటి ఫాస్ట్ బౌలర్గా రికార్డ్ అయితే సృష్టించాడు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం యూజీ చహల్ 224 వికెట్స్ అయితే తీసుకున్నాడు ఎంటైర్ ఐపీఎల్ కెరియర్లో. ఇంకా ఇన్ ప్రోగ్రెస్డ్ యూజీ చహల్. సో టోటల్గా ఆయన నిన్న మ్యాచ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 201 వికెట్స్ అయితే ఉన్నాయి. ఇంకొక 24 వికెట్స్ తీసుకుంటే ముందున్న మ్యాచెస్లో ఖచ్చితంగా ఈ రికార్డు కూడా బ్రేక్ చేసే అవకాశాలు లేకపోలేదు. బట్ యూజీ చహల్ మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. సో పోటాపోటీ భువనేశ్వర్కి, యూజీ చహల్కి మరి ఎవరు రేస్లో విన్ అవుతారనేది చూడాలి. ఈ సీజన్ 19 అయిపోయేసరికల్లా ఎవరు ముందు వరుసలో ఉంటారనేది. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే, టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది సిఎస్కే. సో దానికి తగ్గట్టుగా ఆర్సీబీకి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ 3 ఓవర్స్లో వాళ్ళకి బౌండరీ అనేది రాలేదు. 2s 1sతో మంచిగా ఫస్ట్ ఓవర్లో 11 రన్స్ అయితే వచ్చాయి. అక్కడ నుంచి సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్ పర్వాలేదు అన్నట్టుగా సాగింది. అయితే థర్డ్ ఓవర్లో ఒక మలుపు వచ్చేసుకుంది. అదేంటంటే, శివం దుబే విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేయటం, ఆ క్యాచ్కి తగ్గట్టుగా తను 7 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆ క్యాచ్ అయితే డ్రాప్ చేయడం, అక్కడి నుంచి తను చేసింది ఇన్ఫ్యాక్ట్ 21 రన్స్ అయితే ఇన్ఫ్యాక్ట్ చేయగలిగాడు విరాట్ కోహ్లీ. సో 28 రన్స్ అయితే చేసి, ఏ వ్యక్తి అయితే క్యాచ్ డ్రాప్ చేశాడో అదే వ్యక్తి మళ్ళీ ఫ్రంట్ రన్నింగ్ క్యాచ్, ఫ్రంట్ ఫోర్ క్యాచ్ అయితే తీసుకోవడం జరిగింది. ముందు క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు బ్యాక్ ఫార్వర్డ్ క్యాచ్, కానీ ఇప్పుడు ఈసారి మాత్రం ఫ్రంట్కి వచ్చి క్యాచ్ తీసుకోవడం జరిగింది. సో తర్వాత 37 పార్ట్నర్షిప్కి ఎండ్ అయింది. అక్కడ నుంచి ఎందుకు విరాట్ కోహ్లీ మెనీ షాట్స్ ఆడాడు అంటే, ఫిలిప్ సాల్ట్ ఫామ్లో లేడు, అల్ట్రా అగ్రెసివ్ తీసుకోవాల్సిందే అన్న ఉద్దేశంతోనే ఆడాడే తప్ప, లేకపోతే ఖచ్చితంగా మనందరికీ తెలుసు విరాట్ కోహ్లీ ఇంటెంట్ గురించి. 1స్ని 2స్గా, 2స్ని 3స్గా కన్వర్ట్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉంది అని మనందరికీ పెద్దగా పరిచయం అక్కర్లేదు. సో మంచిగా రన్స్ స్కోర్ బోర్డ్ పైన బిగ్ స్కోర్గా పెట్టాలి అంటే ఇదే మార్గం అన్న ఉద్దేశంతోనే తను అలా స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇలా కోల్పోవాల్సి వచ్చింది వికెట్. సో తర్వాత విరాట్ కోహ్లీ ఎక్కడైతే వదిలిపెట్టి వెళ్ళిపోయాడో మొమెంటమ్ని, ఆ మొమెంటమ్నే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ దేవదత్ పడిక్కల్ వచ్చాడు. దేవదత్ పడిక్కల్ ఇనీషియల్గా టైం అనేది తీసుకున్నాడు. బట్ ఎవరైతే ఫామ్లో లేరు అని మనం పైన మాట్లాడుకుంటున్నామో అదే బ్యాటర్ నిన్న చెలరేగిపోవడం జరిగింది. 46 రన్స్ అయితే స్కోర్ చేశాడు ఫిలిప్ సాల్ట్. సో 46 రన్స్కి తను అవుట్ అయిన తర్వాత 50+ పార్ట్నర్షిప్కి, ఎగ్జాక్ట్గా 50 అని చెప్పలేము,
55-60 అలా ఉండొచ్చు ఆ పార్ట్నర్షిప్. సో ఆ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత మళ్ళీ థర్డ్ వికెట్ కొంచెం పార్ట్నర్షిప్ అనేది వచ్చింది అక్కడ కూడా థర్డ్ వికెట్కి. లైక్ పటిదార్ వర్సెస్ పడిక్కల్ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. పటిదార్ 14th ఓవర్లో ఒక ఇన్ఫాక్ట్ అనేది చోటు చేసుకుంది. అదేంటంటే మంచిగా మొమెంటం అనేది ఆర్సీబీ వైపు వెళ్తున్న టైంలో బౌండరీస్, సిక్సర్స్, ఎక్విల్ సాధిస్తూ వస్తున్నారు వాళ్ళు. నో ప్రెషర్, అపోజిషన్ చాలా వరకు ప్రెషర్లో ఉంది. కానీ ఆ స్ట్రాటజీ టైంఅవుట్ ఎప్పుడైతే తీసుకున్నారో చాలా కాంట్రవర్సీ అయింది దాని గురించి. దినేష్ కార్తిక్ వచ్చి మాట్లాడడం, 4th ఎంపైర్ ఇన్వాల్వ్ అవ్వడము, అది ఇది చాలా జరిగాయి. సో మొత్తానికి ఆ బ్రేక్ వల్ల 50 చేసి పడిక్కల్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినాక ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పడకుండా చూసుకున్నారు. వైడ్కి ఎప్పుడైతే రివ్యూ తీసుకున్నారో మొమెంటం బ్యాక్ అంటూ ఆర్సీబీ. ఎందుకు అంటే టిమ్ డేవిడ్ మనందరికీ తెలుసు ఎంత డేంజర్ బ్యాటరో. అప్పటికే రజత్ పటిదార్ కొంచెం సెట్ అయ్యాడు కాబట్టి తను అప్పటి వరకు ఫ్లో చేస్తున్నాడు రన్స్. టిమ్ డేవిడ్ మొదలుపెట్టింది 17th ఓవర్ దగ్గర నుంచి తను మొదలుపెట్టాడు. సో ఏకంగా 19th ఓవర్ మొమెంటం అనేది ఆర్సీబీ వైపు చాలా హైగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ ఓవర్లో 30 రన్స్ అయితే రావడం జరిగింది. 4-2-2 6-6-6. లాస్ట్ 3 బాల్స్లో 18 రన్స్, 3 సిక్సెస్ ద్వారా. సో అక్కడి నుంచే చాలా వరకు రన్స్ అయితే వచ్చాయి. లాస్ట్ ఓవర్లో కూడా ఈ 250 మార్క్ రీచ్ అవ్వడంలో తన వంతు పాత్ర పోషించాడు. 25 బాల్స్లోనే 70 రన్స్ అయితే చేశాడు. అంటే ఇమాజిన్ చేయండి, 21 బాల్స్లో తను 50 చేశాడు. మిగిలిన బాల్స్ ఏవైతే ఉన్నాయో 4 బాల్స్, మిగిలిన 4 బాల్స్ ఊచకోత. నిజంగా ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 25 బాల్స్ 70 ఏంటి, 21 బాల్స్లో 50 ఏంటి. ఈ పార్ట్నర్షిప్ కూడా వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి పార్ట్నర్షిప్ 16 బాల్స్లోనే 50 పార్ట్నర్షిప్ రావడం జరిగింది. సో టోటల్గా ఎక్స్ట్రాస్ అయితే 8 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వగలిగింది సిఎస్కే. వీళ్ళ సైడ్ నుంచి అంచల్ కాంబోజ్కి 1, జేమీ ఓవర్టన్కి 1, ఆ తర్వాత శివన్ దుబేకి 1, ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. బౌలింగ్లో చాలా వరకు ఇన్ఫాక్ట్ అనేది కనిపిస్తుంది సిఎస్కేకి. ఒకరోజు ఒకరు అవుతారని చెప్పలేము. ఎందుకంటే ఖలీల్ అహ్మద్ కూడా చాలా వరకు రన్స్ ఇస్తూ ఉన్నాడు. లాస్ట్ సీజన్ ఏదైతే మొదలు పెట్టాడో ఆ సీజన్ అనేది ఇప్పుడు చూడట్లేదు ఖలీల్ అహ్మద్ దగ్గర నుంచి. కాకపోతే ఖలీల్ అహ్మద్ రోజంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా అంచుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, శివన్ దుబే ఈ ముగ్గురు చెప్పుకోవడానికి ఉన్నారు అంతే. బౌలింగ్ అనేది అంత లేదు. ప్రశాంత్ వీర్ని 14.2 crores పెట్టి కొనుక్కున్నప్పటికీ తనకి ఎందుకు బౌలింగ్ ఇవ్వట్లేరా అనేది క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. మరి ముందున్న మ్యాచెస్లో ధోని ఏమైనా వచ్చిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ని ఒప్పించి ప్రశాంత్ వీర్కి బౌలింగ్ ఇప్పిస్తాడో లేదో చూడాలి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్కి మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది, తనకి వికెట్స్ తీసుకోగలిగే కెపాసిటీ ఉంది. సో దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఈ మూడు మ్యాచ్ల్లో అదే చూసాం, అది కనిపించలేదు. సో తర్వాత అంటే ఫస్ట్ మ్యాచ్లో అయితే ఆడించలేరు, కానీ సెకండ్ మ్యాచ్, థర్డ్ మ్యాచ్ అయితే ఆడాడు. ఆ 2 మ్యాచెస్లో తనకు మాత్రం బౌలింగ్ అయితే ఇవ్వకపోవడం విశేషం. ఓకే, సో అనంతరం లక్ష్యను ఆరంభించిన సిఎస్కేకి మాత్రం వికెట్స్, రన్స్ ఎంత వేగంగా వచ్చాయో వికెట్స్ కూడా అంతే వేగంగా కోల్పోయారు. ఫస్ట్ సంజు శాంసన్ మరొకసారి ముచ్చటగా 3వసారి ఫెయిల్ అయ్యాడు 9 runsకి. తర్వాత కెప్టెన్ నిరాశపరిచాడు 7 runsకి. ఆయుష్ మాత్రే కూడా అవుట్ అయ్యాడు. అంటే ఆయుష్ మాత్రే అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 10 ఫర్ ద లాస్ ఆఫ్ 2. ఆ తర్వాత కెప్టెన్ కూడా వెళ్ళిపోయినాక ట్రబుల్లో ఉంది. 108, 107 వరకు వికెట్స్ అయితే కోల్పోతూ వస్తుంది కన్సిస్టెన్స్గా.
కన్సిస్టెన్సీగా. కాకపోతే ఫోర్త్ వికెట్ కొంచెం లేట్గా పడింది. ఎందుకంటే దీనికి మేజర్ రీజన్ సర్ఫరాజ్ అహ్మద్తో వచ్చినటువంటి పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది. 50 రన్స్ చేసిన తర్వాత తను అవుట్ అయ్యాడు. స్పిన్నర్ అని కృణాల్ పాండ్యా వచ్చాడు, బాల్ని చూడకుండానే మొదటికి వచ్చి షాట్ ఆడడం, క్లీన్ బౌల్డ్ అవ్వడం. వచ్చిన స్టార్ట్ ఏదైతే ఉందో ఆ స్టార్ట్ని బిగ్గా కన్వర్ట్ చేసుకోలేకపోయాడు అని చెప్పుకోవచ్చు. సో 107 వరకు వికెట్స్ అయితే కోల్పోయిన తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది చూసాం శివన్ దుబేతో. ప్రశాంత్ వీర్ 43 రన్స్ అయితే స్కోర్ చేశాడు. శివన్ దుబే రాంగ్ టైంలో 18 రన్స్కి అవుట్ అయ్యాడు. జేమీ ఓవర్టన్ అండ్ ప్రశాంత్ వీర్తో రన్స్ చూసినప్పటికీ 140+ స్కోర్ ఉన్నప్పుడు ప్రశాంత్ వీర్ 43 రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు. తన యొక్క హాఫ్ సెంచరీ చేసేటువంటి సువర్ణమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. సో తర్వాత 37 రన్స్కి ఎప్పుడైతే జేమీ ఓవర్టన్ అవుట్ అయ్యాడో ఇంకేముందులే ఫార్మాలిటీస్ అనుకున్నారు, కానీ 200 మార్క్ రీచ్ అవ్వడంలో అంశల్ కంబోజ్ది కీలక పాత్ర. ఎందుకంటే ఇట్లా చేయడంలో తప్పు లేదు సిఎస్కే. ఎందుకంటే ముందున్న మ్యాచెస్లో ఎప్పుడైనా 2-10, 2-15, 2-11, 2-12 ఇట్లాంటి స్కోర్లు ఉంటే ఇదే ఇన్ఫ్యాక్ట్తో సిఎస్కే కనుక ఆడితే ఖచ్చితంగా రన్ చేజబుల్ అనేది ఉంటుంది. 250 ఎవరేం చేయలేంది, ఇక తప్పదు. మొదటి బాల్ నుంచే అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ అది జరిగింది. కానీ ఆ జరిగే టైంలోనే వికెట్స్ కూడా కోల్పోయింది. కాబట్టి ఎవరేం చేయలేం. సో తర్వాత టోటల్గా 207 రన్స్కి అయితే ఆల్అౌట్ అయితే చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తత్ఫలితంగా 43 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు పాయింట్ టేబుల్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది, ఆర్ఆర్ని వెనక్కి నెట్టి. ఎందుకంటే ఎన్ఆర్ఆర్ అనేది ఇంకా ఇన్ఫెక్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి. ఓకే, ఇకపోతే వీళ్ళ సైడ్ నుంచి భువనేశ్వర్ కుమార్కి 3 వికెట్లు రాగా అండ్ సుయాష్ శర్మకి 1 వికెట్ వచ్చింది. అభినందన్కి 2 వికెట్లు వచ్చాయి. ఆ తర్వాత జాకబ్ డఫీకి 2 వికెట్లు అయితే రావటం విశేషం. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ 25 బాల్స్లోనే ఊచకోత కోసి మంచిగా ఇన్ఫ్యాక్ట్ చేసినటువంటి 70 రన్స్ చేసినటువంటి టిమ్ డేవిడ్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 12 పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఎవరు ఈరోజు మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కేకేఆర్ క్యాంపెయిన్ విజయంతో మొదలవుతుందా, లేకపోతే పంజాబ్ కింగ్స్ వాళ్ళ యొక్క మొమెంటంని క్యారీ ఫార్వర్డ్ చేస్తారా అనేది. ఎందుకంటే కేకేఆర్లో నవదీప్ సైని ఉన్నాడు, తనని మాత్రం వినియోగించుకోవట్లేరు. సౌరవ్ దుబే ఉన్నాడు, తనని వినియోగించుకోవట్లేరు. బౌలింగ్ అటాక్ ఉంది, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా ఎంతవరకు బౌలింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క బాధ్యతలు మోస్తారనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అండ్ సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి గురించి చెప్పాల్సిన, అసలు వరుణ్ చక్రవర్తి మరీ దారుణం. ఆ వరల్డ్ కప్లో సెకండ్ హాఫ్ నుంచి ఎప్పుడైతే రన్స్ కొట్టించుకుంటున్నాడో అదే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా కనబడుతుంది. సో నా ఉద్దేశంలో 1 or 2 చేంజెస్ అయితే చేస్తుంది కేకేఆర్ అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.